నీ మతాన్ని నువ్వు పాటించడంలో తప్పు లేదు, నా మతాన్ని నన్ను పాటించనీయడం అనేటటువంటిది ముఖ్యం. నా మతాన్ని నన్ను పాటించనీయకుండా నీ మతాన్నే నానెత్తిని రుద్దుతానన్నప్పుడే తిరుగుబాటు వస్తుంది. యూరప్ సమాజం చాలా బాధ్యతగా తమ దగ్గరకు వచ్చినటువంటి చొరబాటుదారులు, శరణార్థులైనటువంటి వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి పిలిచి మరీ వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాలు కల్పించారు. అక్కడ నిదానంగా తమ బంధువులతో సహా చేరిపోయి ఇప్పుడు అక్కడ ఇస్లామిక్ చట్టాలు కావాలని, షరియా చట్టాలు కావాలన్నటువంటి రచ్చ చేయడం ఒక ఎత్తు అయితే, కావాలని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీదన, ఇప్పుడు సౌదీ అరేబియాలో, దుబాయ్ లాంటి చోట్ల కూడా రోడ్ల మీద ప్రార్థనలు ఉండవు, కానీ అక్కడ చేస్తున్నారు. దాంతో విసిగిపోయినటువంటి ప్రజలు ఫ్రాన్స్లో మేక్రాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే మేక్రాన్ ఏం పట్టించుకోకపోయేటప్పటికి పబ్లిక్కే ఇప్పుడు స్వయంగా తిరగబడుతున్నారు. రోడ్డు మీద ముస్లింలు ప్రార్థన చేసే టైంలో వీళ్ళు అక్కడ ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని పాడుతున్నారు. ఇది ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయులు వాళ్ళ జాతీయ పతాకాన్ని అదే సమయానికి పాడుతున్నారు. తద్వారా ఒక సంఘర్షణ వాతావరణం వరల్డ్ వైడ్గా వస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడం అవుతుందా లేదా చూడాలి.